హిందూపురం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరు వింటేనే టక్కున నందమూరి కుటుంబం గుర్తుకు వస్తుంది. 1982 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ హిందూపురం నుంచే 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వాణిజ్య నగరిగా పేరు పొందిన ఈ హిందూపురానికి ఘనమైన రాజకీయ చరిత్ర ఉంది. ఉద్దండులైన రాజకీయ నేతలకు ఇక్కడి ఓటర్లు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నీలం సంజీవరెడ్డి మొదలు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వరకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది. హిందూపురం ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. 1957 సంవత్సరంలో తొలి ఎన్నిక నుంచి ఇప్పటి వరకు జరిగిన 16 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 సార్లు జెండా ఎగరేసింది. అయితే అప్రతిహత కాంగ్రెస్ వరుస విజయాలతో హస్తం హవాకు టీడీపీ బ్రేక్ వేసింది. నందమూరి తారక రామారావు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే హిందూపురం రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. తలపండిన కాంగ్రెస్ నేతలకు చెమటలు పట్టించారు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఎందరో రాజకీయ దిగ్గజాలకు పురం నెలవైంది. దేశ రాష్ట్ర రాజకీయాలకు ఉద్దండులైన రాజకీయ మేధావులను అందించిన హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది? ఏ పార్టీ ఏ ఎన్నికల్లో జెండా ఎగరేసింది? ఇక్కడి నుంచి ఎవరెవరు లోక్సభలో కాలు మోపారు? తాజా ఎన్నికల్లో ఢీకొట్టేదెవరు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. హిందూపురం రాజకీయ ఘన చరిత్రలో ఉద్దండులైన నేతలను అక్కున చేర్చుకుంది. కర్ణాటక సరిహద్దును ఆనుకుని ఉన్న ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రముఖ వాణిజ్య పారిశ్రామిక కేంద్రంగా వెలుగొందుతోంది. జిల్లాల పునర్విభజన అనంతరం హిందూపురాన్ని శ్రీ సత్యసాయి జిల్లాలో విలీనం చేశారు. హిందూపురం, మడకశిర, పెనుకొండ, రాప్తాడు, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. రాప్తాడు ఒక్కటే అనంతపురం జిల్లాలో ఉండగా మిగిలిన నియోజకవర్గాలన్నీ ఈ సత్యసాయి జిల్లాలోనే ఉన్నాయి. తాజా గణాంకాల ప్రకారం 16,41,717 మంది ఓటర్లున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన ఎన్నికల్లో హిందూపురం పట్టణం పెనుకొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండేది. 1952 సంవత్సరంలో ఈ స్థానానికి తొలిసారి ఎన్నికలు జరిగాయి. ప్రజా పార్టీకి చెందిన కెఎస్ రాఘవాచారి తొలిసారి పెనుకొండ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957 సంవత్సరంలో హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి 2019 సంవత్సరం వరకు 16 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. 2004 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకుంటూ వచ్చింది. 1980 సంవత్సరం వరకు హిందూపురం పార్లమెంటులో కాంగ్రెస్కు ఎదురు లేకుండా పోయింది. అప్పటి వరకు అప్రతిహత విజయాలతో హస్తం హవా ఏకపక్షంగా సాగింది. 1957 సంవత్సరంలో జరిగిన తొలి ఎన్నికలో కెవి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బోని కొట్టారు. ఆ తర్వాత 1962 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లోనూ ఆయనే కాంగ్రెస్ పార్టీ నుంచి విజయాన్ని అందుకున్నారు. 1967 సంవత్సరంలో అనూహ్యంగా నీలం సంజీవరెడ్డి హిందూపురం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే 1971, 1977, 1980 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ హిందూపురం రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. వరుసగా 3 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి పి బాయపరెడ్డి విజయం సాధించి కాంగ్రెస్కు ఎదురు లేదని చాటి చెప్పారు. ఇక్కడే హిందూపురం రాజకీయ ముఖచిత్రం కొత్త మలుపులు తిప్పుకుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించి నందమూరి తారక రామారావు గ్రాండ్ ఎంట్రీతో కాంగ్రెస్ చిత్తైంది. మొన్నటి తరానికి సినీ కథానాయకుడిగా, నిన్నటి తరానికి ప్రజానాయకుడిగా, నేటి తరానికి ఒక యుగ పురుషుడిగా ఎన్టీఆర్ను తెలుగు నేల మరువలేదు. 1982 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ ప్రభావం హిందూపురం రాజకీయాల్లో బలమైన ముద్ర వేసింది. 1980 వరకు పార్లమెంటు పరిధిలో సాగిన ఏకపక్ష కాంగ్రెస్ విజయాలకు తెలుగుదేశం పార్టీ బ్రేక్ వేసింది. 1984 సంవత్సరంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కె రామచంద్రారెడ్డిని బరిలోకి దింపిన ఎన్టీఆర్ కాంగ్రెస్కు చుక్కలు చూపించారు. ఆ ఎన్నికల్లో కె రామచంద్రారెడ్డి విజయంతో హిందూపురం రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలిసారి కాంగ్రెసేతర అభ్యర్థిగా ఆయన రికార్డు సృష్టించారు. అయితే 1989, 1991లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సానిపల్లి గంగాధర కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలోకి దిగి వరుస విజయాలతో మళ్లీ కాంగ్రెస్ హవాకు పునర్వైభవం తెచ్చారు. ఆ తర్వాత 1996 సంవత్సరంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్ రామచంద్రారెడ్డి విజయం సాధించగా 1998 ఎన్నికల్లో సానిపల్లి గంగాధర మూడోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభలో అడుగుపెట్టారు. 1999 ఎన్నికల్లో తెలుగుదేశం మళ్లీ తెరపైకి వచ్చింది. బీకే పార్థసారథిని ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించిన
టీడీపీ విజయం సాధించి మూడో దఫా తన పట్టు నిలుపుకుంది. అయితే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జి నిజాముద్దీన్కు హిందూపురం ఓటర్లు పట్టం కట్టి హస్తం పార్టీని ఆదరించారు. మళ్లీ ఆ స్థానంలో టీడీపీ పుంజుకుంది. 2009, 2014 పార్లమెంటు ఎన్నికల్లో వరుస విజయాలతో పట్టు సాధించింది. ఈ ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిమ్మల కిష్టప్పను పురం ఓటర్లు ఆదరించారు. 2019 ఎన్నికల్లో హిందూపురం రాజకీయ చరిత్రలోకి కొత్త పార్టీ ఎంట్రీ ఇచ్చింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం నుంచి తొలిసారి బోని కొట్టింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కురువ గోరంట్ల మాధవ్ విజయం సాధించారు. హిందూపురం పార్లమెంట్ స్థానం పలు రికార్డులను నెలకొల్పింది. పి బాయపరెడ్డిని ఇక్కడి ఓటర్లు వరుసగా 3 సార్లు లోక్సభకు పంపారు. ఆ తర్వాత 1989, 91, 98 ఎన్నికల్లో గెలిచిన సానిపల్లి గంగాధర కూడా 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ హస్తం హవాను కొనసాగించారు. కాంగ్రెస్ తరపున కేవీ రామకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున నిమ్మల కిష్టప్ప హిందూపురం పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నిక కావటం గమనార్హం. 10 సార్లు కాంగ్రెస్ పార్టీ, 5 సార్లు టీడీపీ ఇక్కడి నుంచి విజయం సాధించాయి. జనరల్ కేటగిరీలోని హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి తాజా ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. వైసీపీ నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన జోళద రాశి శాంతను అధిష్టానం ఖరారు చేసింది. ఆమె 2009, 2014 మధ్యకాలంలో బీజేపీ తరపున బళ్ళారి ఎంపీగా ఉన్నారు. శాంత సోదరుడు బి శ్రీరాములు కర్ణాటక మంత్రిగా పనిచేశారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కురుబ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథిని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇదే స్థానం నుంచి ఆయన 1999 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఈ 2 పార్టీల మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. తెలివైన పురం ఓటర్లు ఏ పార్టీ పక్షాన నిలుస్తారో వేచి చూడాల్సిందే. ఈ ప్రత్యేక కథనం మీకు నచ్చితే మా వి రిపోర్టింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిగ్గజ నేతలను అక్కున చేర్చుకున్న హిందూపురం పార్లమెంటు చరిత్ర మనందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.